సో అందుకనే ఒక సర్టిఫైడ్ ప్లానింగ్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉండాలి. సో అందరికీ గైడెన్స్ అనేది ఉండకపోవచ్చు. సో మా ఉద్దేశం ఏంటంటే మీ ద్వారా ఆ గైడెన్స్ని వాళ్ళ దాకా చేరువేయాలని. సో ఫినాన్షియల్ ప్లానింగ్ ఒక సర్టైన్ ఇండివిజువల్లో, సర్టైన్ మిడిల్ క్లాస్ ఇండివిజువల్కి ఎంతవరకు అవసరం అండ్ దానికి ఉన్నటువంటి ప్రామినెన్స్ ఎంత? సో అంటే మనం జస్ట్ ఒక డికేడ్ బ్యాక్తో కంపేర్ చేసుకుంటే అసలు ఎంత ఇంపార్టెన్స్, అసలు ఎందుకు సేవింగ్స్ చేయాలి అనేది కానీ మనం క్లియర్గా మనం అందరికీ చెప్పగలిగితే సో దే విల్ డూ ఇట్ ఆన్ దేర్ ఓన్. సో ఫస్ట్ థింగ్ ఎందుకు సేవింగ్స్ చేయాలి అంటే మనకి ఫ్యూచర్ ఈజ్ వెరీ ఇన్సెక్యూర్. అప్పుడున్నంత సెక్యూర్డ్ లైఫ్ ఇప్పుడు ఉందా అండి? లేదు. ఐదర్ ఇట్ ఈస్ జాబ్స్ కానీ మీరు గమనించండి, లేదు బిజినెసెస్ అయినా ఒక 2-3 years బాగుంటాయి, సడన్గా ఏదో ఒకటి డ్రాబ్యాక్ జరుగుతుంది, ఇమీడియట్లీ మీ ఇన్కమ్స్ అంతా డ్రాప్ అయిపోతున్నాయి. లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూడండి, చాలా డౌన్ అయింది, దాని మీద బేస్ అయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇన్కమ్ లేదు. లాస్ట్ నేను మా దగ్గర చాలామంది వచ్చి మాకు క్లయింట్స్ చెప్తూ ఉంటారు, మేడం ఆల్మోస్ట్ 1.5 year అయ్యింది, మాకు ఎటువంటి డీల్స్ అవ్వడం లేదు, మాకే ఇన్కమ్ రావట్లేదు. సో థింక్ అబౌట్ ఇట్, వాళ్ళు ఇప్పుడు ఎట్లా 1 year వరకు ఎట్లా సర్వైవ్ అవ్వగలరు? ఇన్కమ్ ఆగిపోతే అది బిజినెసెస్ అంత అన్సర్టనిటీ ఉంటుంది. అలానే సాలరీడ్ ఎంప్లాయీస్ చూసుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు జాబ్స్ అనేవి చాలా అన్సర్టైన్గా ఉంటున్నాయి. ఐదర్ మీకు అక్కడ నచ్చకపోవచ్చు, సమ్ టైమ్స్ యూ వాంటెడ్ టు క్విట్ ఆ ఆర్గనైజేషన్లో మీకు నచ్చకపోవచ్చు, లేదు అంటే వాళ్ళకి డౌన్ సైజింగ్ అంటే స్పెండింగ్ తగ్గించుకోవాలి అని చెప్పి వాళ్ళు ఏమైనా, ఇప్పుడు చాలా మనం ఐటీలో ఇవి ఎక్కువగా చూస్తున్నామండి నవ్వే డేస్లో. సో ఐటీలో అయితే ఆల్రెడీ వాళ్ళు చెప్పేస్తున్నారు, ఆల్మోస్ట్ ఒక 500 employees ఉంటే 100 employees వరకు జస్ట్ ఒక 1-2 daysలోనేనండి. అంటే ఎక్కువ టైం ఇవ్వడం అనేది లేదు, ఎందుకంటే ఇప్పుడు ఏం లేదండి. అంటే ఒక 2 months శాలరీ అయితే మీకు క్రెడిట్ అవుతుంది, రేపటి నుంచి మీరు ఆఫీస్కి రావద్దు, ఒక 1 month. కొన్ని కంపెనీస్ అయితే బెటర్ 2 months ఇస్తున్నాయి, కొన్ని కంపెనీస్ అయితే ఓన్లీ 1 month శాలరీ అయితే మీకు క్రెడిట్ చేస్తున్నారు. ఇక అంతే, రేపటి నుంచి ఆఫీస్కి రావద్దు అని మీకు ఒక్క జూమ్ కాల్ ద్వారా మొత్తం మిమ్మల్ని అంటే మీ లైఫ్ ఎంత అన్సర్టైన్గా వెళ్ళిపోతుంది అనేది. సో లైఫ్ హ్యాస్ బికమ్ సో మచ్. ఇదంతా కూడా ఒకవైపు ప్రొఫెషనల్గా అయితే పర్సనల్గా కూడా అలానే ఉన్నారు కదండి. పర్సనల్ లైఫ్స్ కూడా లెట్స్ ఏ ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడున్న హెల్త్ థ్రెట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. చాలా ఉన్నాయి. సో ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ యువర్ ఏజ్కి సంబంధం లేకుండా సడన్గా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయంటే, ఈరోజు మీరు చాలా హెల్తీగా ఉండొచ్చు, బట్ టుమారో రేపు ఉంటామో లేదో తెలియదు. సో ఇలాంటివన్నీ కూడా అన్సర్టైన్ కండిషన్స్లో మనం ఉన్నప్పుడు సో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇప్పుడు ఇంకెంత ఇంపార్టెంట్ మనము లైఫ్ సెక్యూర్ని చేసుకోవడం. అండ్ దట్టు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి కదండి. సో మనకి ఎవరు వచ్చి హెల్ప్ చేయడము అలాంటివన్నీ లేనప్పుడు మనం ఇంకొంచెం జాగ్రత్తగా మనమే లైఫ్ని సెక్యూరిటీ చేసుకోవాలి